దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకుని అత్తమామను చంపేశాడు ఒకడు. దొత్తులూరు మండలంలో ఏసీ కాలనీకి చెందిన ఏలూరి వెంకయ్య భార్య వెంకయ్యమ్మపై అనుమానం పెంచుకున్నాడు. వేరే వాళ్లతో సంబంధాలు అంటగట్టి వేధించాడు. మధ్యమధ్యలో రోజు గొడవలు, చిన్న చూపు, అనుమానాలతో భార్యకు నరకం చూపించాడు. 3 రోజుల క్రితం చెరువులో చేపల వేటకు వెళ్లిన భార్యను చూసిన వెంటనే ఎవరి అనుమతితో వెళ్లామంటూ గొడవపడ్డాడు. పూటుగా మద్యం తాగిన వెంకయ్య రాత్రి 12 గంటల సమయంలో కత్తి పట్టుకుని నిద్రలో ఉన్న భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ముందు తన భార్య వెంకయ్యమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేయగానే అత్త జయమ్మ, మామ కల్లయ్య పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కోపంతో రగిలిపోయిన వెంకయ్య వాళ్ళిద్దరినీ నరికి చంపేశాడు. గాయపడ్డ వెంకయ్యమ్మను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అత్తమామను చంపిన వెంకయ్య సీన్ నుండి ఎస్కేప్ అయ్యాడు. వేర్వేరు బృందాలు అతని కోసం గాలించి లక్ష్మీపురం శివారులో అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోయిన జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకి డబల్ మర్డర్ జరిగింది. వెంకయ్యమ్మ తల్లి జయమ్మ, చలంచెల్ల జయమ్మ, తండ్రి చలంచెల్ల కల్లయ్య. తల్లికి 59 సంవత్సరాల వయసు ఉంటుంది, తండ్రికి 69 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు. ఎందుకు మా కుమార్తెతో ఊరికిన గొడవ పడుతున్నావు, కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చుకత్తితో వెంకయ్యమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరగ్గా ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. చలంచెల్ల కల్లయ్య 62 సంవత్సరాలు, వాళ్ళ మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ. అతను కూడా కత్తితో నరకడం జరిగింది. అతను ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది. తర్వాత భార్యను తరుగుతున్నందుకే ఆమెను వెనకాల వీపు వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది.